హాయ్ అండి. వైఎస్ జగన్ గారి భార్య అయిన వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైతే చేబోలు కిరణ్ అనే వ్యక్తి ఆయనకైతే రిమాండ్ అయితే విధించారండి. 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించారు. మనకు తెలిసిందే. ఆయన ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఆయన మాట్లాడింది వైఎస్ భారతి గారి గురించి వేరే వ్యక్తితోటి సంబంధాలు మాట్లాడడంతోటైతే అక్రమ సంబంధం అని ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి మాటలు మాట్లాడినందుకైతే అతనిపైనైతే ఇమ్మీడియేట్‌గా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అతను. టీడీపీకి చాలా వీరాభిమాని. ఎక్కువ టీడీపీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వైసీపీని చాలా దారుణంగా విమర్శిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు లిమిట్ కూడా దాటుతాడు. లిమిట్ కూడా దాటి మరీ మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గురించి, వాళ్ళ ఎమ్మెల్యేలు, రోజా గురించి చాలా మాట్లాడుతూనే ఉంటాడు అది రెగ్యులర్‌గా. కానీ మొన్న ఏదైతే వ్యాఖ్యలు చేశారో యూట్యూబ్ ఛానల్‌లో దాని కారణంగా అయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వైసీపీ స్పందించడం, వైసీపీ స్పందించిన తర్వాత టీడీపీ కూడా సస్పెండ్ చేయడం అతన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇమ్మీడియేట్‌గా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి మంగళగిరి ఈరోజు నిన్న మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన వెంటనే తర్వాత జడ్జి గారైతే రిమాండ్ అయితే విధించారు. 14 రోజుల పాటైతే ప్రస్తుతానికైతే మరి అతన్ని 14 రోజులు అంటే ఇంక విచారిస్తారు. విచారించి ఎందుకంటే ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి దీని మీద నేను చేయలేదు, ఏం లేదు, తప్పైపోయింది క్షమించడం తప్ప అతని దగ్గర వేరే దారైతే లేదు. ప్రస్తుతానికైతే అతనైతే రిమాండ్ అయితే 14 రోజులు ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెయిల్ అయితే